హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హిల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకు www.hilhill.gov.in. చూడండి, ఇక్కడ 2 సంవత్సరాలకు గాను మనకు ఈ ఖాళీలు అనేది భర్తీ చేయనున్నారు. అంటే టెంపరీ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు పర్మనెంట్ అవకాశం లేదు. ఈ ఉద్యోగాలు చూసుకుంటే కూడా మీకు ట్రైనీ ఉద్యోగాలు, జాబ్ ట్రైనీ ఉద్యోగాలు అండి ఇవి. అంటే మనకు ఐటీ వాళ్ళకు అప్రెంటిస్షిప్ ఉద్యోగాలని మనం అప్పుడప్పుడు పెడుతుంటాం, అప్రెంటిస్షిప్ అని. సో ఆ విధంగా వీళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది 2 years ఉంటుంది. 2 yearsలో శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కెమికల్ ఆపరేటర్స్ ప్రొడక్షన్ ప్లాంట్లో 5 వేకెన్సీలున్నాయి. ఐటీఐ ఏఓసిపి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అనలిస్ట్కి 5 వేకెన్సీలున్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిసిప్లిన్లో మీకు 4 వేకెన్సీలున్నాయి. 2 బీఈ మెకానికల్ వాళ్ళకు, తర్వాత బీఈ కెమికల్ వాళ్ళకు ఒకటి, బీఈ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది. ఫైనాన్స్ విభాగంలో 2 వేకెన్సీలు ఉన్నాయి. ఎంబీఏ ఫైనాన్స్ లేదా సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు ఈ 2 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్స్ లేదా స్టోర్స్లో 3 వేకెన్సీలు ఉన్నాయి. ఎంబీఏ మెటీరియల్స్ ఎంజీటీ లేదా ఆపరేషన్ విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈ మెకానికల్ వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్ 3 ఉద్యోగాలని, ఎంబీఏ హెచ్ఆర్ లేదా ఏదైనా పీజీ, హెచ్ఆర్లో ఏదైనా పీజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్ విభాగంలో 5 ఉన్నాయి. ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలు 8 ఉన్నాయి. గ్రాడ్యుయేషన్తో పాటు ఎంఎస్ ఆఫీస్ లేదా టాలీ సర్టిఫికేట్ అనేది ఉండాలి దీనికి అప్లై చేసుకునే వాళ్ళకు. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఎంత అయితే రిలాక్సేషన్ ఇస్తుందో ఆ రిలాక్సేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నామని ఇవ్వడం జరిగింది. స్టైఫండ్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో బీఈ, ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ విభాగాల్లో చేసిన వాళ్ళు అప్లై చేసే ఉద్యోగాలకు 15,000 పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో 18,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ లేదా ఐటీఐ వాళ్ళు అప్లై చేసే ఉద్యోగాలకు 10,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు చేసిన తర్వాత మీకు ఎటువంటి అధికారం లేదు, అక్కడ పర్మనెంట్ అనేది చేయరు. కేవలం 2 సంవత్సరాలు జాబ్ ట్రైనింగ్ అనేది చేసి మీరు రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మేము వేరే దగ్గర జాబ్ ట్రైనింగ్గా చేసామంటే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేస్తారంటే మనకు ఇది ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అప్లికేషన్ ఫామ్ అనేది సపరేట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి కంపెనీ అండి. మీరు అక్కడనే ట్రైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఓకేనా, ఇవన్నీ కూడా మీరు జతపరిచి ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా. జనరల్ మేనేజర్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్, హెచ్ఐఎల్ హిల్ ఇండియా లిమిటెడ్, పోస్ట్ ఆఫీస్ లేదా పిఓ, రాసయాని 410207, డిస్టిక్ రాయ్గఢ్, మహారాష్ట్ర. ఇది దీనికి సంబంధించినటువంటి అడ్రస్ అండి. 15/4/2019 లోపున చేరినట్లుగా మీరు పంపాల్సి ఉంటుంది. సో కవర్ పైన అప్లికేషన్ ఫర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని మీరు పెద్ద అక్షరాలతో రాయాల్సి ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్ చేయాలనేది మీరు వీలైతే ఇవ్వలేదు క్లియర్గా, ఓకేనా. సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఖాళీగా ఉన్నామండి, మేము ట్రైనింగ్ మాకు ఉపయోగపడుతుంది, చేసి రావడం వల్ల కూడా మేము ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళినప్పుడు కూడా మాకు ట్రైనింగ్ వస్తుంది కాబట్టి సో మాకు ఎక్కడ వెళ్ళినా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళి చేయండి. 2 years అనేది మీకు స్టైఫండ్ వస్తుంది, అదేవిధంగా మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.